ఏంది రిచ్చు లొల్లి వీడియో తీద్దాంలే వీడియో తీద్దాంలే లేవే వీడియో తీద్దాం ఏయ్ ఏంది టీ అవుతుంది వీడియో తీద్దాంలే ఏదో ఒకటి అల్లంటి పెడుతున్నా అల్లంటి ఎందుకు నేను ఆపను ఏంది రిచ్చు ఏమంటుంది వీడియో అంటారుకే ఏం మాట్లాడాడు డాడీ ఉట్టప్పుడు అయితే ఎగురుతాడు అసలే మనిషి మీదకి ఏడియే యాడియే కాయరే ఐ స్క్రబ్బర్స్ డాడీ ఏం వీడియో ఏంది అసలు వీడియోల మీద అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు ఏమనుకుంటారు మీరు ఎందుకో ఫీజు ఎట్లా కట్టాలి మరి డాడీ కడతాడు డాడీ కట్టేటి డాడీ తెచ్చేటి ఈఎంఐలకు కట్టుకునే సరిపోతుంది నువ్వే కడతావు బా ఒక మాట అనగానే ఓ రోషం పోషం పుట్టుకొస్తాయి ఎమ్మటే టీ అవుతుందా ఇల్లు ఉడతా ఓ పాలు పొంగుతుంది టీ మసులుతుంది ఏంది ఏంది ఏమో అంటాను ఏంది సైలెంట్గా వచ్చినా నేను కానీ ముక్కులు బిర్రైనాయి కదే ముక్కు తగిలింది ఏంటిది ఏం చెప్తానో నువ్వు చెప్పు కోపంలో కూడా చాలా బాగుంటావు అయ్యో సిగ్గు మా టైల్ తీయండి బిడ్డ ఇట్లా ఎవరు పెద్దోడా టైం అంట దిగిపోవే ఏంటిదే తీయండి తీయండి టైల్ తీయండి లైట్ వేస్తాను టీ మసలి నేను టీ పోతా ఏమంతా తలకే పని చేయట్లేదు ఈ మధ్యన వ్యూస్ రావట్లేదని నేను ఎట్లాగో నేను డల్ అయిపోయినా నాకు తీయబుద్ధి కావట్లేదు వీడియోలు కూడా మరి నేనే తీద్దాం అనుకుంటాను ఏమంటావు మరి నువ్వు తీయొద్దు నేను కూడా తీయను నేను తీస్తా టీవీ పెట్టుడు ఏంది చాట చాట్లు అక్కడ పెట్టాలి ఒకసారి చూపించాలా ఏం రాష్ట్రం అందులో ఏం మ్యాప్ వేసినా ఏం వేయలే ఖాళీయేనా ఒక పని మీద పట్టుకొచ్చినాయి ఎన్ని రెండా రెండే టీ వద్దు రావా కొంచెం ప్లీజ్ దా పోతుంది మీద నూరు నీకు రాదా తీసుకుపోయి అక్కడ జాగ్రత్త పెట్టు చిన్నగొద్దు ఇవి జాగ్రత్త పెట్టు దా టీ వద్దురా మరి మసలు తట్నే అవుతుంది నేను ఉడతలే ఆగు ఇది ఒక రూమ్ అవి ఉడవలే ఆ 2 రూమ్లు ఉడిచిన నువ్వేం సపోర్ట్ చేయలేదు మూత పెట్టవా పాల మీద మసలింది టీ ఆల్రెడీ గ్లాసులో పోసాయిగా పిల్లలకు అప్పలి తింటారు వాళ్ళు అది అటు పాల మీద పెట్టన్నా నేను
ఆగు నేను ఊడతా కానీ ఆగమ్మా. ఆ చీపిని నీ ఎత్తుంది. ఇలా పాలా ఎవరికి? గ్లాసులు పెట్టారుగా. కొన్ని పాలు పోస్తా. నువ్వైతే మన ఇద్దరికి టీ పోయి, నేను వాళ్ళకి పాలు పోస్తా కానీ. ఏం కావాలి మరి? అప్పలు తింటావా? తింటావా అప్పలు? నీకు ఇద్దరు మందమే పెట్టిన. ఇందులో పోయి కొంచెం పోతా నింపుతా. అది నిండా నీకు సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది? ఓ గ్యాస్ బంద్ చేస్తా. మీకు పోతాగా నాగమ్మ. అందులో పాలు వేడైనా ఇప్పుడే తెచ్చిండు డాడీ ప్యాకెట్. కొంచెం కొంచెం టీ పోయాలా? కొంచెం పోయి కొన్ని పాలు పోస్తా. టీ సరిపోలేదు. నేను పోయిలే, నా దాంట్లో అది పోయి మొత్తం మళ్ళీ నీ దాంట్లోనే పోస్తాను. మమ్మీ నిండా పోసుకుంటది. లేండిగా పాలు పోయాలా? వేడున్నాయి పాలు. పాలు వేడయ్యి ఉన్నాయి. పోయి కొన్ని కొన్ని పోయి పోసి కొంచెం చక్కెర వేయి అట్లా. రిచ్ తాగుతావు అమ్మ నువ్వు? మరి తాగనన్ను పాలలో అప్పలాట వేసుకొనిలే. కొంచెం టీ కొంచెం పాలు పోస్తాను కదా వేసుకొని. ఓయ్ చిక్కటి మరి మీగడ రానియద్దు. మీగడ రానియకు. చాలు తోడేయడానికని నేను నీళ్ళు కూడా పోయలే. చాలే. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అగో షార్ డబ్బాలా అప్పలు ఉన్నాయి ఒక గిన్నెలో. చక్కెర వేయాలా ఇంకా? డబ్బాలు మారవచ్చు కదా. ఎట్టున్నాయి డబ్బాలు? లేవు, అయిపోయినాయి. ఏమైపోయినాయి? దేని దానికి సరిపడి ఉన్నాయి డబ్బాలు. చాలు. స్టీల్ దాంట్లో పోతేనేమో కరుగుతుందేమోనని పోయట్లేదు. నేను దూడుస్తా, క్లీన్ చేస్తా కానీ అందులో అటు అటు అరే ఇటు అన్ననా అది. ఐదు ఆగరాదండి బిడ్డ. అప్పలు ఎందుకు మళ్ళా? కావాలా? తింటారు కదా మరి. తిన్నాక ఇక చిన్న కూర్చొని హోంవర్క్ చేసుకోండి. పాలు పడ్డాయి. అక్క కలుపుతాందిలే. అప్పలు పోతానా? కొన్నే పోయి ఎక్కువ పోయకు. ఇంకది చాలు కానీ. చాలు తెచ్చి దాంట్లో పోయి. కారం ఉన్నాయేమో. ఓకే పాలలో వేసుకున్నారు కదా మంట మండలి వేసిన బిడ్డ. అందుకే ఫస్టే చెప్పినా నేను. చాలిగా అలా ఏమంటా అంటే వేస్తాను బాగానే. నువ్వు తీసుకో ఇకటి. ఇది నాదేగా. ఓ వాళ్ళ మునిగిపోతుంది. కొంచెం తీయగానట్టుందిగా. పన్నాడు అని బయట ఇవ్వండి. ఇట్రా మరి. మంచిగా ఉందా? చక్కెర కరిగిందా? ఎట్లుంది టీ? ఏంది రిచ్చు?
అటు పైకి కూర్చో, కింద కాకుండా గోడ మీద అయినా కూర్చో. మొత్తం కలర్ వేసారు, కిందనే కూర్చో. హోంవర్క్ ఉందమ్మా, ఎన్ని ఉన్నాయి చూడలే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇక టీ అయితే తాగినాక అయితే ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పవా? బాయ్ చెప్ప మరి ఇచ్చు. బాయ్ ఫ్రెండ్స్. నాతోటి ఏంది పూస్తూ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.